నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ చిలగట్టు శ్రీకాంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే ప్రియా కౌశిక్ గారు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక చర్చతో మీ ముందుకు నన్ను తీసుకొచ్చారు మీరు. ముందుగా రెడ్ టీవీకి మీకు నా హృదయపూర్వక కళాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతైనా సీనియరే కదా. రైట్. సో రామ్ చరణ్ గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈరోజు డిస్కషన్ అంతా అదే. సో మొన్న వచ్చిన గేమ్ చేంజర్ మీద అందరికీ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ మిక్స్డ్ టాక్తో ఉన్నా మరి అది ఏంటి అనేది కారణాలు పక్కన పెట్టినా కానీ సక్సెస్ అని చెప్పుకోవచ్చు, లేదా డిజాస్టర్ అని సినిమా వర్గాలు చెప్తున్నాయి కాబట్టి డిజాస్టర్ అనుకోవచ్చు. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే RC16 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా అభిమానులకే కానీ, లేకపోతే పర్సనల్గా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా కానీ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఇదేదో ట్రూ స్టోరీ బేస్డ్ స్టోరీగా నడుస్తుంది అని అంటున్నారు. సో ఇదేంటి అనేది మీరు రివీల్ చేస్తే బాగుంటుంది. నేను రివీల్ చేయడానికి ఏమీ లేదు అనడం కంటే ఏదో కొంత ఉంది అని మాత్రం అనుకోవచ్చు. ఇప్పటికిప్పుడు వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టినా కానీ ఆగస్టుకు కానీ సినిమా సిద్ధం అవ్వదు. ఓకే. పైగా ఏంటంటే ఉప్పెన తర్వాత బుచ్చిబాబు గారు ఈ స్క్రిప్ట్ మీద చాలా కసరత్తు చేశారు. బుచ్చిబాబు గారితో పాటు ఆర్యా నుంచి సుకుమార్ గారితో ప్రయాణం చేసిన రచయిత ప్రకాష్ తోలేటి గారు కూడా ఇందులో భాగం పంచుకున్నారు. చాలామంది రచయితల భాగస్వామ్యం ఉన్నప్పటికీ ప్రకాష్ తోలేటి గారు కూడా ఉపెన్లో ప్రకాష్ తోలేటి గారి భాగస్వామ్యం ఉంది. ఓకే. ఇక్కడ సానా బుచ్చిబాబు గారు ఏంటంటే ఆయన సరికొత్త కథని తెర మీదకు తీసుకురావాలి. ఇప్పుడు మనకు ఉప్పెన ఏంటంటే భారతదేశాన్ని ఒక కుదిపేసినటువంటి సైరాత్ సినిమా ఏదైతే ఉందో సైరాత్ తాలూకు ప్రభావంతో మనం కూడా అటువంటి ఒక సినిమా చేస్తే ఎట్లా ఉంటుందని చేసినటువంటి సినిమా ఉప్పెన. ఆ ఉప్పెనలో ఏం చేశారంటే ఒక పవర్ఫుల్ స్టార్ హీరోని విలన్గా తీసుకొచ్చి ఒక సముద్ర బ్యాక్డ్రాప్ తీసుకొచ్చి సెకండ్ హాఫ్ ఒక నార్త్ ఇండియాకి ట్రావెల్ చేసి ఇట్లాంటి ఒక కైండ్ ఆఫ్ జానర్లో మీకు ఉప్పెన ఉంటుంది. దానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం దానికి అదనపు బలాన్ని ఇచ్చింది. ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇది ట్రూ బేస్డ్ స్టోరీ అనడం కంటే వాస్తవానికి బయట బాగా వినిపించింది కోటి రామ్మూర్తి నాయుడు గారి జీవిత కథ ఆధారంగా తీస్తున్నారు అనేటప్పటికీ నేను కూడా ఒకంత ఆనందానికి ఆశ్చర్యానికి కూడా లోనయ్యాను. ఎందుకు ఆనందానికి లోనయ్యా అంటే కోటి రామ్మూర్తి నాయుడు గారి కథ తెర మీదకు రావడం అనేది చాలా అవసరం. అసలు ఆయన ఎవరు సార్? అక్కడికే వస్తుంది. ఆయన ఒక మల్ల యోధుడు. ఆయన రికార్డ్స్ ప్రకారం 1882 అని కొన్ని రికార్డ్స్ చెప్తున్నాయి, 1883 అని కొన్ని రికార్డ్స్ చూపిస్తున్నాయి. April 3 శ్రీకాకుళం జిల్లా, అంటే అప్పుడు పాలకొండ అని, ఆ పాలకొండ మండలంలో ఉండేది. అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా, విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు లేవు, అదంతా విశాఖ జిల్లాయే. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం అనేటటువంటి ఆ ప్రాంతంలో, ఆ వీరఘట్టంలో పుట్టారు. కోడి వెంకన్న నాయుడు గారు అప్పలకొండమ్మ గారిని ఆ దంపతులకు పుట్టారు. ఈయన పుట్టిన తర్వాత ఏంటంటే ఈయన ఒక సాధువు ఈయనకు మంత్రోపదేశం చేశారని చెప్తారు చిన్నతనంలోనే. ఆ మంత్రోపదేశం వల్ల ఈయన జలస్తంభన విద్య, వాయుస్తంభన విద్య ఇవన్నీ కూడా చేసేవారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి వ్యాయామశాలకు వెళ్ళి వ్యాయామం చేసి ఆయన బడికి కూడా వెళ్లకుండా రాజచెరువు అని ఉంటుంది వీరఘట్టంలో, ఆ రాజచెరువు ప్రాంతంలోనే ఈయన ఎక్కువ సమయం గడుపుతూ ఆ వ్యాయామశాలలోనే కుస్తీలు నేర్చుకుంటూ అట్లా ఈయన తీర్చిదిద్దబడినటువంటి తనను తీర్చిదిద్దుకున్నటువంటి ఒక మల్లయోధుడు అనమాట. ఆ తర్వాత ఆయన ఎక్కడెక్కడ మల్లయుద్ధ శాస్త్రం ఉందో, ఎక్కడెక్కడ కళాశాలలోనో అక్కడికి వచ్చి అక్కడ కూడా తర్ఫీదు పొందినటువంటి వ్యక్తి. ఈయన ఏంటంటే సహజంగా అది భగవంతుడి అంశాన్ని అనుకోవచ్చు కోటి రామ్మూర్తి నాయుడు గారిని. ఆయన చాలా 5'5" అంతే ఎత్తు, చాలా అట్లాగే శాకాహారి, పూర్తిగా మాంసాహారి కాదు, శాకాహారి పూర్తిగా. తర్వాత ఈయన తన ఛాతీ మీద 1.5 టన్ను, ఆ తర్వాత 1.5 టన్నుల నుంచి 3 టన్నుల బరువుని ఛాతీ మీద ఉంచుకునేవారు. తర్వాత ఆ ఛాతీ మీద ఒక చెక్క పలకని పెట్టుకుని దాని మీద ఏనుగుని ఎక్కించుకునేవారు. ఒకసారి పల్చటి చెక్క పెట్టడం వల్ల విరిగిపోయి ఆ చెక్క ఆయన చెస్ట్లోకి వెళ్ళిపోయింది. సర్జరీ కూడా జరిగింది. 2 నెలలు ఆయన విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఆయనకి ఒక పుట్టిపంతులోని ఒక స్నేహితుడు ఉండేవాడు. పుట్టిపంతులోని ఆయన ఏం చేశాడంటే ఈయనకు వచ్చినటువంటి విద్యలన్నీ చూసి ఆ పుట్టిపంతులు ఏం చేశాడంటే సర్కస్ కంపెనీ ప్రారంభించమని సలహా ఇచ్చాడు ఈయనకి. ఈయన సర్కస్ కంపెనీ ప్రారంభించారు. ఈయన సర్కస్ కంపెనీలో నేను నా పరిశోధనలో ఒకసారి నేను రీచెక్ చేసుకుంటే ఆయన సర్కస్ కంపెనీలో 1600 మంది ఆయన దగ్గర పనిచేశారు. ఈ 1600 మంది సిబ్బంది పులులు, ఏనుగులు, గుర్రాలు వీటన్నిటితో ఈయన ఈ 1600 మంది సిబ్బందితో ఈయన ప్రపంచంలో చాలా దేశాలు వెళ్ళారు. ఈయన లండన్ వెళ్ళాడు, స్పెయిన్ వెళ్ళాడు,
ఓకే. వెళ్ళి అక్కడ ప్రదర్శనలు ఇచ్చాడు. అక్కడ చైనాలో ఈయన మీద విషప్రయోగం జరిగింది. చైనాలో విషప్రయోగం జరిగితే ఆ విషప్రయోగాన్ని ఈయన గుర్తించాడు. ఆయన విషప్రయోగం చేశారని అర్థమైంది ఆయన. దానిని ఆయన తిప్పి కొట్టుకోగలిగి ఆయన చాలా సహజమైనటువంటి వ్యాయామశాలి కాబట్టి ఆయన తిప్పికొట్టగలిగి అక్కడి నుంచి ఆయన తిరిగి రావడం జరిగింది. ఆయనకు దేశ విదేశాల్లో ఆయనకు జరిగినన్ని మర్యాదలు ఎవరికీ జరగలేదు. బ్రహ్మచారిగా ఉండిపోయారు. ఆ తర్వాత ఆయన దాన ధర్మాలు, కోట్ల రూపాయల దాన ధర్మాలు ఆ రోజుల్లో చేశారు. దాన్ని బట్టి ఆయన ఆదాయం ఎంతో మీరు ఊహించుకోండి. అంటే చివరి రోజులు చాలా బాధాకరంగా గడిచాయి. ఎందుకంటే ఒరిస్సా పరగణాల్లో ఉన్నటువంటి సంస్థానాధీశులు ఇచ్చేటటువంటి భరణంతో ఆయన జీవించాల్సి వచ్చింది. అంత సంపాదించుకున్న అని దాన ధర్మాలు, జాతీయోద్యమానికి, స్వాతంత్రోద్యమానికి విరాళాలు ఇచ్చారు. ఆయన భూరి విరాళాలు ఇచ్చారు. అంటే తనకంటూ ఏమి మిగిల్చుకోలేదు. ఆయన ఇల్లు ఉంది. ఆయన వారసులు అంటే ఆయన తమ్ముడు పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు. ఇవాళకి వీరఘట్టంలో ఉన్నారు. ఇవాళకి వీరఘట్టం ఆ పరిసర ప్రాంతాల్లో విశాఖలో కానీ ఆయన విగ్రహాలు ఉన్నాయి. శ్రీకాకుళం స్టేడియానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. కాకపోతే శ్రీకాకుళం స్టేడియం ఈ మధ్య పాక్షికంగా కొంచెం అది దెబ్బతినడం వల్ల ఆ విగ్రహం కూడా దెబ్బతినింది. కొన్ని చోట్ల విగ్రహాలు కూడా అవి కొంచెం అంత్యదశలో ఉన్నాయి, క్షీణదశలో ఉన్నాయి. వాటి పూర్వవైభవం రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, కోడి రామూర్తి నాయుడు గారి స్ఫూర్తితో వీరఘట్టం పరిసర ప్రాంతాల్లోనూ, వీరఘట్టంలో ఉన్న చాలామంది భారతదేశంలోనే ప్రతిభావంతులైనటువంటి మల్లయుద్ధ ప్రవీణులుగా రాణించారు. కరణం మల్లీశ్వరి గారు కావచ్చు, నీలంశెట్టి లక్ష్మి గారు కావచ్చు, పూజారి శైలజ గారు కావచ్చు, మత్స్యరాశ సంతోషి గారు కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చారు ఈయన స్ఫూర్తితో. నేను చెప్పింది నాకు గుర్తున్నంతలో వెంటనే మీకు 4-5 పేర్లు చెప్పాను, కానీ పదుల సంఖ్యలో అక్కడి నుంచి వ్యాయామ ప్రవీణులు వచ్చారు. ఈయనకి జగదేక వీర అనే బిరుదు, మల్లయుద్ధ ప్రవీణ, రకరకాల బిరుదులు ఉన్నాయి కోడి రామూర్తి నాయుడు గారు. కోడి రామూర్తి నాయుడు గారి పాత్రని పోషించాలని తప్పించి సినిమాగా రూపొందించాలని ఎక్కువ ఉత్సాహం చూపించింది రానా గారు. రానా గారు దీని మీద వర్క్ చేశారు. వర్క్ చేసిన తర్వాత ఏంటంటే, కోడి రామూర్తి నాయుడు గారి విగ్రహం ఏదైతుందో ఆ విగ్రహానికి రానా గారి విగ్రహానికి మ్యాచ్ అవ్వదు అసలు. ఫస్ట్ ఆ పోలిక బాగా అవసరం. అంటే ఇంత ఉంటారు కోడి రామూర్తి, షార్ట్ ఇలా ఉంటారు. మీకు వైజాగ్ మన బీచ్కి వెళ్తే ఆ బీచ్ ఒడ్డున ఆయన విగ్రహం కనిపిస్తుంది. షార్ట్ ఇలా ఉంటారు మనిషి. తర్వాత ఏంటంటే, ఆ పాత్రకి తాను నప్పను అనేసి రానా గారికి అనిపించి ఉండొచ్చు. దాంతో ఆ ప్రయత్నం వాళ్ళు విరమించుకొని ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. చివరి రోజుల్లో ఏంటంటే ఆయనకి క్యాన్సర్ సోకిందని అంటారు. క్యాన్సర్ సోకి ఒక కాలు తీసివేయాల్సి వచ్చింది ఆయన లాస్ట్ డేస్. అవన్నీ ఏంటంటే బాధాకరంగా ఉంటుంది వినటానికి మనకి. ఆయన కథలో ఒక సినిమాకి కాదు కదా, ఒక 2-3 సినిమాలకు కావాల్సినంత సరంజామం. అయితే ఇప్పుడు వస్తున్న రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా ఏంటంటే వీరఘట్టం బ్యాక్డ్రాప్లో వస్తున్నటువంటి ఒక స్పోర్ట్స్ డ్రామా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ఆ స్టోరీ అంతా కూడా ఆయన గురించి మీరు చెప్తుంటేనే ఒక సినిమా స్టోరీ లాగానే ఉంది, కానీ దాన్ని ఒక సినిమా తీస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అని అనిపిస్తుంది. అంటే పోషించేటటువంటి ఆ పాత్రను అంత గొప్పగా పోషించేటటువంటి హీరో ఎవరన్న దగ్గర క్వశ్చన్ మార్క్ వస్తుంది. అవును సార్, డెఫినెట్గా క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. ఆ క్వశ్చన్ మార్కులు ఏంటంటే, హీరోలు తమను తాము మేకోవర్ చేసుకోవాలి. మేకోవర్ చేసుకోవడానికి మన హీరోలు ఎప్పుడు సిద్ధమే కాదనలేం, కానీ కాకపోతే దాన్ని ఎంత గొప్పగా తీయాలి, డ్రామా ఎంత బాగా, ఇప్పుడు ఎమోషన్స్ అనేవి చాలా అవసరం. ఆ ఎమోషన్స్ని పండించేటటువంటి దృశ్యాలు, సంఘటనలు ఎన్నున్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటన్నది రచయితలందరూ వాళ్ళు కలిసి కూర్చొని చేయాల్సినటువంటి, వాళ్ళు వండి వార్చాల్సినటువంటి వంటకం అది. కానీ పోషించేటటువంటి హీరో ఎవరు అన్న దగ్గర ప్రశ్న ఉత్పన్నమవుతుంది అన్నమాట. ఇదేంటంటే బుచ్చిబాబు గారి సినిమా, రామ్ చరణ్ గారిది వీరఘట్టాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. వీరఘట్టంలోనే ఎందుకు ఇంతమంది ఇక్కడి నుంచి ఎందుకు ఆ యుద్ధ విద్యలో ఉన్నటువంటి ఆ ప్రవీణులు ఎవరైతే ఉన్నారో, ఆ వ్యాయామ కళలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఎందుకు ఈ ప్రాంతం నుంచి వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు దాన్ని పరిశోధనగా తీసుకుని ఆ కథాంశాన్ని వాళ్ళు తీర్చిదిద్దారని నేను అనుకుంటున్నాను. నాకున్న సమాచారం మేరకు దాన్ని ఆధారం చేసుకుని అక్కడున్న పాత్రల్ని, అక్కడ జరిగినటువంటి అనేక సంఘటనల్ని, మరీ ముఖ్యంగా ఏంటంటే, మీకు ఎనీ స్పోర్ట్స్ పర్సన్ అండ్ ఆల్సో ఎనీ వెయిట్ లిఫ్టర్స్, ఈ ఛాంపియన్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ జీవితంలో చాలా వేదన, చాలా ఒత్తిడి ఉంటుంది. మీకు నిశంకర్ రావు రవికుమార్ అని మీ గుంటూరు జిల్లాకు చెందినటువంటి బాడీ బిల్డర్, ప్రపంచ ప్రఖ్యాత బాడీ బిల్డర్, అసలు కొన్ని టోర్నమెంట్స్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. కొంతమంది తనని వాళ్ళు స్పాన్సర్ చేసి పంపించాల్సినటువంటి పరిస్థితి. అంటే మన దేశానికి గర్వకారణమైనటువంటి ఈ వెయిట్ లిఫ్టర్స్ ఎవరున్నారో,
ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది తెలుగు నేల మీద నుంచి వస్తున్నారు. మరీ ముఖ్యంగా వీరఘట్టం ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తే ఏంటంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనమాట. ఓకే. వాళ్ళు ఎన్నో కోరికల్ని చంపుకోవాలి, ఎన్నో ఆనందాలని త్యాగం చేయాలి, చేస్తే గానీ ఆ స్థాయికి రావడం జరగదు. వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళకి తగు విధంగా ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహకాలు అందడం లేదు వాస్తవానికైతే. ఓకే. ఏదో అంటే ఇదొకటి నామమాత్రంగా ఉంది విద్య అనేది రికగ్నైజ్ చేశారా? చేశారు. ఓకే. ఖచ్చితంగా చేయకుండా అయితే లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి తగు ప్రోత్సాహకాలు అయితే లేవు. లేవు. ఓకే. వాళ్ళు ఆశించిన స్థాయిలో అసలు లేవన్నమాట. ఇప్పుడు మనం అందరం ఏమైపోయామంటే క్రికెట్కి బానిసలు అయిపోయినటువంటి తరంలో ఒక తరం కాదు, 1, 2, 3 తరాలుగా చూస్తున్నాం మనం పూర్తిగా. అయిపోయినటువంటి తరంలో ఏంటంటే ఇక్కడ ఇంతమంది క్రీడాకారులు వస్తున్నప్పుడు ఏంటంటే దానికి ప్రోత్సాహం అనేది అవసరం. అది లేనటువంటి పరిస్థితుల్లో ఏమైపోతుందంటే ఆ జీవితాల్లోకి తొంగి చూస్తేనే ఆ సంఘటనలు, ఆ పరిస్థితి అర్థమవుతాయి. దానిలో నుంచి వీళ్ళు ఒక కథాంశాన్ని తయారు చేసుకున్నారు. సో అయితే ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇంకా అదే స్టోరీ ఉంటుందని అదే కదా. రైట్. రామ్మూర్తి నాయుడు గారిది కాదు, అక్కడ ఉన్నటువంటి ఈ క్రీడాకారుల జీవితాల్లో ఉన్నటువంటి అనేక సంఘటనలు, వీళ్ళు ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ సవాళ్ళను అధిగమించేటటువంటి. ఓకే. రైట్. ఎందుకు అని అంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఆయన అంత పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు అది బ్యాలెన్స్ చేయాలి. డెఫినెట్ గా గేమ్ చేంజర్ లో ఒక పోలీస్ సర్వీస్ లో ఉన్నట్టు హైప్ చేశారు, కానీ తగ్గిన రికగ్నైజేషన్ రాలేదు రామ్ చరణ్ గారికి. కానీ ఇప్పుడు మొత్తం బర్డెన్ అంతా ఈ సినిమా డైరెక్టర్ మీదనే ఉంది అని చెప్పుకోవాలి. అంత ఎలివేట్ చేసి ఆ పేరుకి తగ్గట్టు గ్లోబల్ స్టార్ అన్న పేరుకి తగ్గట్టు ఆ సినిమా ఉంటేనే ప్రేక్షకుల దగ్గర నుంచి కూడా అప్లాస్ వస్తుంది. లేకపోతే ఇంకా చాలా కష్టం అనే చెప్పుకోవాలి. ఆ పేరు కూడా ఏమవుతుందో అన్న సందిగ్ధంలో ఉన్నారు. అలా ఏం కాదండి, పేరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు. కాకపోతే ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయే కొద్దీ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేటటువంటి క్రమంలో ఒకసారి తడబాటుకు గురవుతారు. అలా తడబాటుకు గురైందే గేమ్ చేంజర్ అనమాట. కాకపోతే ఎక్కువ సమయం గేమ్ చేంజర్ కేటాయించడం వల్ల ఇంకొక సినిమా వచ్చేసేది. ఆ సినిమా కేటాయించిన సమయానికి ఇంకొక సినిమా కూడా పూర్తి అయిపోయేది. అయితే మీరు ఒక్కటి చెప్పండి సార్, మీరు ఇన్నేళ్ల నుంచి మీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందులో శంకర్ తప్పు ఉంది అని మీరు కూడా అంటారా? అంటే ఇన్ని మల్టిపుల్ ఏమంటారు, ఒక గోడ మీద కాలు పెట్టి ఇంకొక దాని మీద చూస్తున్నారు అని అనేసి అని అంటూ ఉన్నారు కదా, 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయకూడదు అని అంటూ ఉంటారు కదా, సో అలానే చేశారంటారా? దానివల్లే ఈ తప్పిదం జరిగింది అని అంటారా? మంచి ప్రశ్న. ఇక్కడ ఇప్పుడు మీకు ఇంద్రా సినిమా ఉందండి. ఇంద్ర సినిమాలో శంకర్ నారాయణ కాశీలో ఎందుకున్నాడో శంకర్ నారాయణకు ఒక కథ ఉంది. అతను పూర్వాశ్రమంలో ఇంద్రసేనారెడ్డి, అక్కడ పరిస్థితుల ప్రభావం వల్ల అతను ఎంతమందిని ఏ విధంగా తెగనరకాల్సి వచ్చిందో, ఏ విధంగా అక్కడ జలయజ్ఞం చేసి అక్కడ సస్యశ్యామలం ఆ ప్రాంతం కావడానికి అతని జీవితాన్ని ఎట్లా పణంగా పెట్టాడు, ఆ ప్రాంతం నుంచి ఎందుకు కాశీకి వచ్చేసి అతను అజ్ఞాతంలో జీవిస్తున్నాడు అని అతనికి ఒక కథ ఉందండి. మీరు ట్యాగూర్కి వచ్చేటప్పటికి అవినీతి మకిలి పట్టినటువంటి వ్యవస్థని ప్రక్షాళనం చేయడానికి, అవినీతిని అంతమొందించడానికి అధికారులను ఎవరినైతే ఇతను అంతమొందిస్తూ వస్తాడో అలా అంతమొందించడానికి అతనికి కారణం ఉంది, అతనికి ఒక కథ ఉంది ట్యాగూర్కి. ఈ 2 సినిమాల తర్వాత వెంటనే మీకు 2004లో అంజి విడుదలైంది జనవరిలో. ఆత్మలింగం అంజికే ఎందుకు దొరకాలి అంటే ఎందుకు అన్న ప్రశ్నకు అక్కడ సమాధానం లేదు. అంజికే ఎందుకు దొరకాలి? అంజి చిరంజీవి గారు కాబట్టి దొరుకుతుందా? అతను కారణజన్ముడు అయితే ఏ విధంగా కారణజన్ముడు, అతనికే ఎందుకు ఆత్మలింగం దొరకాలన్నది కథ చెప్పాలన్నమాట. ఆ కథ లేకపోవడంలో అక్కడ ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు కనెక్ట్ కాలేదు. అక్కడ ఆ కనెక్ట్ కాకపోవడం అంజీ ఫ్లాప్ అయింది. ఎందుకు అన్నది ఇక్కడ చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు రామ్ నందన్ ఐపీఎస్ అయ్యాడు, ఐఏఎస్ అవ్వాలనుకున్నవాడు ఐపీఎస్ అయ్యాడు, ఐపీఎస్ అయినవాడు తిరిగి మళ్ళీ ఎగ్జామ్స్ రాసి ఐఏఎస్ అయ్యాడు. ఐఏఎస్ అయిన తర్వాత అనూహ్య కారణాల వల్ల చీఫ్ మినిస్టర్ అయ్యాడు. చీఫ్ మినిస్టర్గా మళ్ళీ నాకు వద్దని చెప్పి మళ్ళీ ఐఏఎస్కి వెళ్ళిపోయాడు. ఐఏఎస్ నుంచి మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా వచ్చాడు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ చీఫ్ మినిస్టర్ అన్నాడు. ఇదిగా అంటే మీకు ఇన్ని చెప్పేటప్పటికి ఏంటంటే ప్రేక్షకుడు కన్ఫ్యూజన్కి గురయ్యాడు. అది శంకర్ తప్పిదం, దర్శకుడు తప్పిదం పూర్తిగా. దర్శకుడి తప్పిదం ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే మీకు కె రాఘవేంద్రరావు గారు ఆయనకు ఒక్కొక్క దశలో ఒక్కొక్క రచయితతో పని చేస్తూ వెళ్ళారు. రాఘవేంద్రరావు ఒక దశలో జంధ్యాల గారు లేకుండా కె రాఘవేంద్రరావు గారు సినిమాలు లేవు. అదే దశలో సత్యానంద్ గారు కథ రాస్తే, జంధ్యాల గారు మాటలు రాస్తే రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ చేసేవారు. ఒక దశ దాటిన తర్వాత సత్యానంద్ గారు జంధ్యాల గారు కాదనుకున్న టైంలో పరుచూరు బ్రదర్స్ వచ్చారు కె రాఘవేంద్రరావు గారికి.
అలాగే కోదండరామిరెడ్డి గారికి ఏంటంటే సత్యమూర్తి గారు, పరుచూరు బ్రదర్స్, ఇట్లా కోదండరామిరెడ్డి గారికి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలు. ఇది కోదండరామిరెడ్డి గారి జర్నీ అనమాట. ఓకే. దాసనారాయణరావు గారి దగ్గర మీకు నంబర్ ఆఫ్ రైటర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళలో పాలగుమ్మి పద్మరాజు గారిని, ఆయన వెరీ సీనియర్. పాలగుమ్మి పద్మరాజు గారి దగ్గర జడ్జిమెంట్, దాసనారాయణరావు గారు జడ్జిమెంట్ తీసుకునేవారు. పాలగుమ్మి పద్మరాజు గారు కథా రచయిత, షార్ట్ స్టోరీ రైటర్. ఆయన తెలుగు సాహిత్య చరిత్రలో గొప్ప కథలు రాసినటువంటి కథా రచయిత. ఆయన దగ్గర జడ్జిమెంట్ దాసనారాయణరావు గారు అడిగి తెలుసుకునేవారు. అలాగే కె బాలచంద్ర గారి దగ్గర అనంతు గారు అని ఉండేవారు. అనంతు గారే స్క్రీన్ ప్లే రాసేవారు. అనంతు గారే నంబర్ ఆఫ్ రైటర్స్ని తీసుకొచ్చి మీకు సీన్స్, ఒకే సీన్ 10 మంది రైటర్స్కి ఇచ్చి ఎవరు బాగా రాస్తారు, వీళ్ళు అనుకున్నది ఎవరు ఇస్తారని చెప్పి ఎదురు చూసి చేసేవాళ్ళండి. ఒక దశ అక్కడికే వస్తున్నా. మీకు ఒక దశ దాటిన తర్వాత ఏమైందంటే తెలుగు సినిమాలు అనేటప్పటికి కె బాలచంద్ర గారికి, గణేష్ పాత్ర గారికి బాగా సింక్ అయింది. అనంతు గారు మొత్తం అరేంజ్ చేసి స్క్రీన్ ప్లే ఇలా ఉండాలి, బాలచంద్ర గారు రాసుకున్నది అనంతు గారు కరెక్ట్ చేయటమో లేకపోతే అనంతు గారు ఇన్వాల్వ్ అవ్వటమో అయిన తర్వాత మీకు అప్పుడు గణేష్ పాత్ర గారు వచ్చేవారు. గణేష్ పాత్ర గారు మీకు మరో చరిత్రలో నాకు బాగా గుర్తున్నంతలో ఒక పోర్న్ మ్యాగజైన్ చూపిస్తాడు. కృష్ణ చైతన్య ఆర్టిస్ట్ సరితకి, హీరోయిన్కి పోర్న్ మ్యాగజైన్ చూపించి అమ్మాయిని సెడ్యూస్ చేయాలని ట్రై చేస్తే సరిత ఒకే ఒక డైలాగ్ చెప్తుంది. ఒక పెద్ద సీను ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అక్కడ తిట్టచ్చు, చాలా బీభత్సంగా ఈమె అతను తిట్టచ్చు, అరవచ్చు, రకరకాల తిట్లు తిట్టచ్చు, మీ అమ్మదా అంటుంది. ఒకటే డైలాగ్, ఓన్లీ వన్ డైలాగ్ అనమాట. అంత పవర్ఫుల్గా, అంత షార్ప్గా కావాలి అనేటట్టు ఇలా మీకు ఇంత మదనం జరిగేది అనమాట. మీకు ఇవాళకి బావమరదళ్ళు సత్యమూర్తి గారును కోదండరామిరెడ్డి గారి కాంబినేషన్లు ఉంటాయి. మీకు అభిలాష, ఛాలెంజ్, బావమరదళ్ళు, ఇట్లా కొన్ని సినిమాలు అనమాట. మీకు ఇవన్నీ ఏంటంటే మొన్న రీసెంట్గా నేను ఛాలెంజ్ చూస్తూ నేను ఆపుకోలేక కోదండరామిరెడ్డి గారికి నేను ఫోన్ చేశాను. అసలు ఎలా సార్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఆయనకి సత్యమూర్తి గారికి అలా సింక్ అయిందట. కోదండరామిరెడ్డి గారు చెప్పింది సత్యమూర్తి అబ్బాయి అన్నారు. వీరేంద్రనాథ్ గారు రావాలా, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు. కానీ కోదండరామిరెడ్డి గారు డైలాగ్స్ రాసినటువంటి సత్యమూర్తి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు నాన్నగారు, సత్యమూర్తి గారికి క్రెడిట్ ఇస్తున్నారు డైరెక్టర్. సత్యమూర్తి అబ్బాయి అంటున్నారు ఆయన. అలాగే ఒకరాజు కృష్ణుల సినిమా చూస్తా నేను ఒకరోజు, మళ్ళీ కోదండరామిరెడ్డి గారికి చేశాను నేను. సార్ అసలు ఈ సీన్ మీరు ఎలా తీశారు సార్ అని అడిగాను, డైరెక్ట్గా అడిగి. ఎందుకంటే తల్లిని కొడుకు కలుస్తున్నాడు మొట్టమొదటిసారి. తల్లి ఉందని తెలియదు కొడుక్కి, తల్లి బతికే ఉందని తెలియదు. తల్లి బతికుందని తెలిసింది, తల్లి జైల్లో ఉంది, కొడుకు కలుసుకోవడానికి వెళ్ళాడు తల్లిని. తల్లి కొడుకుని చూసింది, అక్కడ ఇద్దరు చాలాసేపు మాట్లాడుకోవచ్చు, కొన్ని సంవత్సరాలు అయింది మాట్లాడుకో. చిన్నప్పుడు చూశాడు తల్లిని కొడుకు, ఆ కొడుకుని తల్లి చిన్నప్పుడే చూసింది అంతే. ఆ తర్వాత యువకుడు అయిపోయి వచ్చాడు కొడుకు. వాళ్ళు ఎంతసేపు ఏమైనా మాట్లాడుకోవచ్చు, మీకు ఆ 20 ఏళ్లలో మాట్లాడుకోవాల్సిన విషయాలు మాట్లాడుకోవచ్చు. కానీ తల్లి కొడుకుని చూసి పరుగున వచ్చింది, కొడుకు కూడా పరుగున వచ్చాడు, ఇద్దరు కన్నీళ్ళ పర్యంతం అయ్యారు. తల్లి ఒకటే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, ఇలా అని ఇలా అంది అంతే. చాలా ఇలా అని ఇలా అంది. దానికి ఇళయరాజా గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లోక్ సింగ్ గారు ఫోటోగ్రఫీ, ఆ తల్లి అన్నపూర్ణ గారు, ఈ కొడుకు కమల్ హాసన్ గారు, ఒకరాధా ఇద్దరు కృష్ణులు. కోదండరామిరెడ్డి గారిని అడిగా, సార్ నాకు చెప్పండి సార్, ఈ సీన్ కి డైలాగ్స్ లేవు, 4 పేజీల డైలాగులు రాశారంట సత్యానంద్ గారు. ఏం చెప్పారు నాకు, అబ్బాయి సత్యానంద్ 4 పేజీల డైలాగులు రాశాడు, కానీ నాకు ఎందుకో నచ్చలేదు ఆ రోజు. లేదు ఏదో కావాలని ఉదయం నుంచి నేను తర్జన భర్జన పడి మొత్తం డైలాగులు కొట్టేసి అప్పటికప్పుడు ఇంతే లోక్ సింగ్ గారికి చెప్పాను నేను. లోక్ సింగ్కి నాకు ఇలా ఉండాలి, ఇలా పరిగెట్టుకుంటూ రావాలి, ఇటొకటి రాయాలి అటొకటి రాయాలి. ఇద్దరు వచ్చారు, ఒక సజెషన్ షాటు, ఇద్దరు క్లోజులు వేసేసి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందని చెప్పి చేశాం. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకు ఇట్లా ఆలోచించేటటువంటి దర్శకుల పక్కన వాళ్ళని ఆలోచింపజేసేటటువంటి రచయితలు. ఇప్పుడు 2 క్రాఫ్ట్స్ వేరండి, స్క్రిప్టు డైరెక్షన్ 2 వేరన్న విషయం మీకు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, కె రాఘవేంద్రరావు గారు, ఏ కోదండరామిరెడ్డి గారు, రవిరాజ పినిశెట్టి గారు, బి గోపాల్ గారు, వీళ్ళందరూ కూడా గొప్ప దర్శకులు. వీళ్ళు ఎప్పుడు కథలు రాయలా, డైరెక్షనే చేశారు. స్క్రీన్ ప్లే రాసుకున్నారు కూర్చొని, షార్ట్ బై షార్ట్ డివిజన్ చేసుకున్నారు. దాన్ని ఏమంటారు, ట్రీట్మెంట్ ఫైల్ అంటారు. ట్రీట్మెంట్ ఫైల్ ఇట్లా ఉండాలి, ఈ సీన్ తర్వాత ఈ సీన్ ఉంటే బాగుంటుంది అని దాని గురించి ఎక్కువ మదనం చెందారు, వీళ్ళు మధించారు.
వీళ్ళెప్పుడు మీరు చూసుకోవచ్చు వీళ్ళకి కూడా వీళ్ళ సినిమాలకి కథ మాటలు అని వీళ్ళ పేర్లు ఎక్కడా ఉండవు మీకు. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అనే ఉంటుంది అనమాట. స్క్రీన్ ప్లే ఇంటి పేరు లాగా, స్క్రీన్ ప్లే ఇంకా 2-3 రైటర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ పేర్లు కూడా టైటిల్స్ లో వేసేవాళ్ళు. మన ఎవరో కాదండి, శివశక్తి దత్త గారు, విజయేంద్ర ప్రసాద్ గారు పరచూరు బ్రదర్స్ దగ్గర వీళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళ తర్వాత మన మరుదూరి రాజా గారు ఉండేవారు, సంజీవి గారు ఉండేవారు. మరుదూరి రాజా గారు అన్నయ్య గారు ఎంవిఎస్ హర్నాథరావు గారు, సత్యమూర్తి గారు, సత్యానంద్ గారు, జంధ్యాల గారు, గొల్లపూడి గారు, పరచూరు బ్రదర్స్. తర్వాత క్రేజీ మోహన్ గారు తమిళ్లో, కమలాసన్ గారు, వీళ్ళందరి సినిమాలకి కామెడీ ట్రాక్లు క్రేజీ మోహన్ గారు రాస్తారు. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితో పాటు ఒక అద్భుతమైన, అద్వితీయమైన, ఒక మహాద్భుతమైన రచయిత, ఆయన పేరు సుజాత రంగరాజన్. సుజాత రంగరాజన్ గారు, ఈయన తెలుగు సాహిత్యంలో మనం కొంతమంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి రచయితలు, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి రచయితలు ఎంత గొప్ప వాళ్ళని కొంతమంది ఉన్నారు. అట్లా తమిళ భాషా వికాసానికి, తమిళ సాహిత్య చరిత్రలో విశేషమైనటువంటి సేవ చేసిన వాడి సుజాత రంగరాజన్ గారు. ఈయన ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశారు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి. ఈయన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒకేసారి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వీళ్ళు విద్యను అభ్యసించారు, చదువుకున్నారు. వీళ్ళిద్దరూ చాలా మంచి మిత్రులు. ఈయన సైంటిస్టు. మన ఈవీఎం ఏదైతే ఉందో అది కనిపెట్టినటువంటి సైంటిస్టులలో సుజాత రంగరాజన్ గారు ఒకరు. ఈయన 250 నవలలు, 250 కథలు, 100 నవలలు, 10 నాటకాలు రాసినటువంటి రచయిత. ఈ సుజాత రంగరాజన్ గారి దగ్గరికి అప్పటికే లబ్ధ ప్రతిష్ఠులైన తమిళ సినిమా దర్శకులు, కథకులు వచ్చి వాళ్ళ కథల్ని కరెక్ట్ చేయించుకొని వెళ్ళేవాళ్ళు. ఆ క్రమంలో ఈయనకి చేరువైన వాడు శంకర్. జెంటిల్మెన్ బేసిక్ స్క్రిప్ట్తో ఆయన దగ్గరకు వచ్చి ఆ బేసిక్ స్క్రిప్ట్ వినిపిస్తుంటే తెలివిగా దొంగతనాలు చేస్తున్నాడు, ప్రభుత్వ ఖజానాలని కొల్లగొడుతున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అతను అడిగారు సుజాత రంగరాజన్ గారు. ఎందుకు చేస్తున్నాడు అతను, ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు, చాలా బాగా అద్భుతంగా షార్ట్ డివిజన్ చేసి ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, యాక్షన్ సీక్వెన్స్తో సహా శంకర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాడు ఎందుకు దొంగతనం చేస్తున్నాడు అని అడిగారు. అడిగితే సమాధానం లేదు. ఆ కథ ఉండాలి కదా, అదే ఎమోషన్, అదే కనెక్టివిటీ. అప్పుడు దీంట్లో రిజర్వేషన్ అంశం తీసుకొచ్చారు సుజాత రంగరాజన్. రైట్. ఇప్పుడు అర్థమైంది ఓవరాల్ గా ఏంటంటే అప్పట్లో అంత మంచి రచయితలు వాళ్ళు ఉన్నారు కాబట్టి శంకర్ అనే ఒక డైరెక్టర్ అంత అద్భుతంగా సినిమాలు తీయగలిగాడు. నాట్ ఓన్లీ జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, బాయ్స్, అపరిచితుడు, రోబో, ఇవన్నీ కూడా సుజాత రంగరాజన్ గారి సినిమాలే రచయిత. మీరు ఆయన ఇప్పుడు స్ప్లిట్ పర్సనాలిటీ గురించి చెప్పాడు శంకర్ గారు. ఆ స్ప్లిట్ పర్సనాలిటీకి కోపం వచ్చేస్తుంటుంది, కోపం వచ్చేసి వాడు వెళ్ళి చంపేస్తుంటాడు. అంటే ఈయన గరుడ పురాణాన్ని తీసుకొచ్చారు అందులోకి. గరుడ పురాణంలో ఆ సమయంలో అమలు చేసినటువంటి శిక్షలు నవీన సమాజంలో ఈ అపరిచితుడు అనేవాడు అమలు చేస్తే ఎట్లా ఉంటుంది అనేటప్పటికి మీ యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చేసాయి. నంబర్ ఆఫ్ సీన్స్ మీకు రాసుకోవడం సులభం అయిపోయింది, మీకు అర్థమవుతుంది కదా. మీకు ఇనియా ఇంతిరా అని అదే 1980లో సుజాత రంగరాజన్ గారి నవలే రోబో, ఆ సినిమాయే. ఆయన మరణానంతరం, ఆయన 2008లో మరణించారు, 2010లో రోబో వచ్చేసి అప్పటికి స్క్రిప్ట్ అయిపోయింది. 2010లో రోబో వచ్చింది, బ్లాక్ బస్టర్, చాలా పెద్ద హిట్, మనందరికీ తెలుసు. ఆ తర్వాత శంకర్ గారి ప్రస్థానం ఏంటి, ఆ తర్వాత 2.0 వచ్చింది, వచ్చింది, దానికంటే ముందు వచ్చింది, 2.0 వచ్చింది, 2.0 తర్వాత భారతీయుడు 2 వచ్చింది, తర్వాత ఏమో ఇప్పుడు గేమ్ చేంజర్ వచ్చింది. ఇప్పుడు ఐలో అతను కురూపి అండి, అతని ఒంట్లోకి వీళ్ళు వైరస్ ప్రవేశపెట్టారు, అతను కురూపిగా మారిపోయాడు. ఆ మారిపోయిన కురూపిని ఆ అమ్మాయి హీరోయిన్ అయినా కూడా నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఒక పాట, సెకండ్ హాఫ్ లో ఒక పాట అనమాట. ఆ పాటలో కూడా అతన్ని ఆదిమానవుడిగానే ఏదో చూపిస్తాడు ఆయన. అన్ని రకాలుగా చూపిస్తారు సార్ పాటలో, మొత్తం వైరస్ వచ్చినది, జుట్టు అంతా ఇలా ఉన్న అన్ని రకాలుగా చూపిస్తారు. అక్కడ ఒక కొత్త రాజకుమారుడిగా ఊహించుకోవచ్చు కదా, అక్కడ కూడా అదే. అవును. అంటే ఇప్పుడు కేవీ రెడ్డి గారు ఒక మాట చెప్పేవారు, సినిమా హాల్కి ప్రేక్షకులు ఎందుకు వస్తారు అన్న విషయంలో వాళ్ళకంటే అందమైన వాళ్ళని చూడటానికి వస్తారని చెప్పేవారు కేవీ రెడ్డి గారు. వాళ్ళకంటే అందంగా ఉన్న వాళ్ళని చూడటానికి వస్తారు ప్రేక్షకులు, ఈ హీరో ఇంత అందంగా ఉన్నాడు, ఈ హీరోయిన్ ఇంత అందంగా ఉంది అని వాళ్ళని చూడటానికి వస్తారు ప్రేక్షకులు. కాబట్టి ఆయన కేవీ రెడ్డి గారు, ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు చాలా సీరియస్గా ఫాలో అయ్యేవారు. ఏంటంటే మీకు ఆర్టిస్ట్ మార్నింగ్ డల్గా కనిపిస్తే రాఘవేంద్ర గారు షార్ట్ తీసేవారు కాదు, వాళ్ళ సీన్ మధ్యాహ్నానికి పోస్ట్ పోన్ చేసి
హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం భోంచేసిరా అని చెప్తారు రాఘవేంద్ర. ఓ అంత జాగ్రత్తలు తీసుకునేవారు, అందుకే అంత కలర్ఫుల్ గా హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ చాలా బాగా ముందు రోజు కనిపిస్తారు. నైట్ దాకా షూట్ చేసి ఇంకొక షూటింగ్ లో మార్నింగ్ ఫ్లైట్ కి హీరోయిన్ వచ్చేసేది పాపం. కాల్షీట్ ఇక్కడ ఈ రోజు ఈ కాల్షీట్ ఇచ్చుంటారు కాబట్టి 2-4 రోజులు సాంగ్ ఇక్కడ ఇచ్చు రాగానే ఫేస్ చూడగానే క్లోజులు తీయాలి, చూడగానే అర్థమైపోయేది. చూసి వెళ్ళి పడుకుని మధ్యాహ్నం భోంచేసిరా, నీ షార్ట్స్ అన్ని ఈవినింగ్ ప్లాన్ చేసుకుని తీస్తాను, ఈలోపు వేరే వర్క్ చేసుకుంటా. నేను ఎందుకు చాలా చెప్తున్నానంటే జాగ్రత్తలు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉమ్, ఇది డైరెక్షన్. స్క్రిప్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే వన్స్ స్క్రిప్ట్ లాక్ చేసేసిన తర్వాత ఆ తర్వాత ఇప్పుడు మనం మీకు శంకర్ గారు ఏమంటున్నాయి, 5 గంటల సినిమా తీశాను తీశాను. పక్కన పెట్టేసిన దాంట్లో అద్భుతాలు ఉన్నాయంటున్నాడు ఆయన. అవును మరి ఇందులోకి ఎందుకు తీసుకురాలేదు అద్భుతాలు? అవును. ఆ బాగున్నది ఇందులోకి తీసుకొచ్చి నువ్వు పెట్టొచ్చు కదా. పెట్టొచ్చు కదా, అవును. అది నేను చెప్పేది. ఇప్పుడు Right. గేమ్ చేంజర్ విషయంలో చాలా నాకు దర్శకుడి మీదే నా కంప్లైంట్ అంతా. ఉమ్, ఇప్పుడు తన 50వ సినిమాగా దిల్ రాజు గారు దీనిని రూపొందిస్తూ దీనికి అసలు ఏమంటారు బడ్జెట్ అసలు లిమిట్ విధించకుండా, అవును. టైం ఒకటి లిమిట్ విధించకుండా ఎంత స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత మీరు ప్రొడ్యూసర్కి నేనేం చెప్పను, ప్రొడ్యూసర్కి నేనేం చూపించను అంటే ఇట్స్ వెరీ రా. అంటే ప్రొడ్యూసర్స్ తప్పు ఉంది ప్రియా గారు ఇక్కడ. ఓకే, అంటే ఎప్పుడు అప్డేట్ అడగకపోవడం తప్పంటారా? అప్డేట్ గా తెలుసుకోవాలి, కథ మొత్తం కూర్చొని వినాలి. వీళ్ళు ఊరికే పైన మెరుగులు, పైన క్యారెక్టరైజేషన్స్, లేకపోతే ఇట్లా లావిష్ గా ఇట్లా ఈ బ్లాక్ ఇలా ఉంటుందండి, ఈ బ్లాక్ ఇలా యాక్షన్ బ్లాక్ ఇలా ఉంటుందండి, ఈ సీక్వెన్స్ ఇట్లా ఉంటుందండి అని చెప్తే వినేసి వీళ్ళు ఓకే చేస్తున్నారని అనిపించింది నాకు ఓకే. గేమ్ చేంజర్ చూసిన తర్వాత. ఓకే. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు నిర్మాతలు ఎట్లా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. స్టోరీ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి అనుకున్నది దర్శకుడు అనుకున్నట్టు తీస్తున్నాడా లేదా నిర్మాత పక్కనే. ఇప్పుడు ఏడిది నాగేశ్వరరావు గారు ఉన్నారు అనుకోండి, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్, ఆయన లేకుండా డైరెక్టర్ షార్ట్ తీసేవారు కాదు, ప్రొడ్యూసర్ ఉండాలి ఆన్ సెట్స్. ఇది కే విశ్వనాథ్ కాదు, కే విశ్వనాథ్ గారు లాంటి దర్శకుడు. ఎన్టీ రామారావు గారి దగ్గర కూడా అశ్విని దత్ గారు వెళ్తూ ఉండేవారు, చూస్తూ ఉండేవారు అని కూడా తెలుసు. ప్రొడ్యూసర్స్ అందరు కూడా రామారావు గారు, అశ్విని దత్ గారు వెళ్ళి రామారావు గారితో సినిమా తీయాలని వెళ్ళిపోయారు. అశ్విని దత్ గారు వెళ్ళిపోతే రామారావు గారు ఇంత జస్ట్ టీనేజ్ అయిపోయి జస్ట్ యంగ్స్టర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న టైంలో వెళ్ళిపోయారు అశ్విని దత్ గారు. ఆయన ఆశ్చర్యపోయారు ఎన్టీ రామారావు గారు, ఇంత చిన్న కుర్రాడు నాతో సినిమా తీయాలని విజయవాడ నుంచి వచ్చేసాడని. మీరు ముందు ఒక సినిమాకి పూర్తిగా మీరు ఉండి అన్ని నేర్చుకోండి, తెలుసుకోండి అని ఒక భాగస్వామిని అప్పచెప్పి ఓసీత కథ అని కే విశ్వనాథ్ గారి డైరెక్షన్లో ఒక సినిమా తీశారు అశ్విని దత్ గారు. చాలా బాగుంటుంది సినిమా. దాని తర్వాత ఎదురులేని మనిషి ఇచ్చారు రామారావు గారు పిలిచి, వైజయంతి మూవీస్ అని. ఆయన రామారావు గారి హ్యాండ్ రైటింగ్ తోనే బ్యానర్ పేరు రాశారు, నామకరణం రామారావు గారే చేశారు. ఇప్పుడు కే విశ్వనాథ్ గారు లాంటి డైరెక్టరు మీకు అప్పటికేంటి చాలా సినిమాలు చేసేసారు, వెరీ సీనియర్, ఎప్పటి నుంచో పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తి విశ్వనాథ్ గారు. ఆయన డైరెక్ట్ చేస్తున్న ఏడిది నాగేశ్వరరావు గారు ఇన్వాల్వ్మెంట్ ఉండేది. నేను ఏడిది నాగేశ్వరరావు గారిని నేను ఇంటర్వ్యూస్ చేశాను, విశ్వనాథ్ గారిని ఇంటర్వ్యూస్ చేశాను. నేను ఏడిది నాగేశ్వరరావు గారు ఏం చెప్పారంటే 1978-79 అట ఆ సమయం ఈయన చెప్పారంట. కథ చెప్పిన తర్వాత బడ్జెట్ వేసుకొని రమ్మన్నారండి. కూర్చొని బడ్జెట్ వేసుకుని వెళ్తే 15 లక్షలు, 15 lakhs. ఈయన అన్నారంట విశ్వనాథ్ గారు 7-8 లక్షలు పోతుందేమో కదా నాగేశ్వరరావు అన్నాడంట. అంటే మొత్తం పోయినా పర్లేదు ఈ సినిమా తీస్తానండి నేను అన్నారంట. అది శంకరాభరణం. మొత్తం పోయినా పర్వాలేదండి ఈ సినిమా నేను తీస్తాను అంటే ఆయన కథను నమ్మారు. కథను నమ్మిన తర్వాత ఇక్కడ షూటింగ్ చేయాలి, దీనికోసం ఎవరో ఆర్టిస్ట్ ఎక్కడో పుట్టుంటారు నమ్మారు. కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. కృష్ణరాజు గారు కథ విని ఆ పాత్ర విని దీనికోసం ఎవరో ఎక్కడో పుట్టుంటారండి, దయచేసి దీన్ని పాడు చేయకండి అంటే వీళ్ళు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళారు. నాగేశ్వరరావు గారు కూడా సంశయించారు చేయటానికి. అప్పుడు సోమయాజులు గారు వచ్చారు, ఆయన డిప్యూటీ కలెక్టర్ వైజాగ్ అనమాట. అప్పటికే రాధాకృష్ణ ఆయన ఒక సినిమాలో యాక్ట్ చేశారు. ఆయన యోగి గారిని చాలా సీనియర్, ఈ మధ్య కాలం చేశారు, ఆయన డైరెక్షన్లో చేశారు. ఆయన ఎవరు, జవి సోమయాజులు గారు. అప్పుడు ఏడిది నాగేశ్వరరావు గారు చెప్పారు విశ్వనాథ్ గారితో, నా ఫ్రెండ్, మేము నాటకాల రోజుల నుంచి ఫ్రెండ్స్, నేను పిలిపిస్తాను అంటే మరి డిప్యూటీ కలెక్టర్ అంటున్నావు, ఆయన మన గుండు కొట్టి పిలక పెట్టి పంచి కట్టి మనం ఫోటోలు అవి తీసి ఫోటో షూట్ చేస్తే కానీ నేను ఓకే చేయనంటే ఏం పర్వాలేదు పిలిపిస్తే ఆయనకి చెప్పారంట. ఆయన టిప్ టాప్గా మంచి
కూలింగ్ గ్లాస్ పెట్టుకుని సిగరెట్ కాల్చుకుంటూ వచ్చారు జేవి సోమయాజులు గారు. కానీ ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా నిజంగా ఆయన ఫుల్ లెంత్ రోల్స్ అయితే చేయలేదు అప్పటిదాకా. చేయలేదు. ఫస్ట్ టైం అయినా కానీ అసలు ఆ శంకరాభరణము శంకర శాస్త్రి కోసం ఈయన పుట్టారు అట్లానే ఉంది తప్ప ఎక్కడ కూడా అసలు అజ్యూమ్ చేసుకోలేకపోతున్నా. అసలు ఫోటో షూట్ చేసేంత వరకు ఏది బాలు మహేంద్ర గారు ఆ సినిమాకి సినిమాటోగ్రాఫర్, ఆ ఫెయిర్ అండ్ లవ్లీ పూసి నో మేకప్, ఫెయిర్ అండ్ లవ్లీ అంతే, ఫెయిర్ అండ్ లవ్లీ రాసి ఆ గుండు కొట్టేశారు. గుండు కొట్టి పిలకబెట్టి ఆ పంచగట్టి కూర్చోబెట్టి ఆ వీణ చేతికిచ్చి చాప్ మీద ఏది నాగేశ్వరరావు గారి ఇంట్లో మేడ మీద అనమాట. ఫొటోస్ తీసి చూసుకుని అప్పుడు చాలా సంతృప్తి చెంది ఇంకా ఆ తర్వాత అంతా చరిత్ర. ఎందుకు చెప్తున్నానంటే మీకు అలాగే సీతాకోక చిలుక దాని క్లైమాక్స్ కూడా ఏంటి, ప్యాథోస్ క్లైమాక్స్ చేస్తానంటే భారతిరాజు గారు అంటే విషాదాంతం. వీళ్ళందరికీ ఏంటంటే మరో చరిత్ర ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మరో చరిత్ర ప్రభావం. ఎందుకంటే హీరో హీరోయిన్స్ ఇద్దరిని చంపేస్తే అది ఒక అజరామర కావ్యం అయిపోతుందని అనుకుంటున్నారు. ఎడిది నాగేశ్వరరావు గారు స్క్రిప్ట్ స్టేజ్లోనే వాదించారంట భారతిరాజు గారితో. ఇవన్నీ ఎడిది నాగేశ్వరరావు గారు చెప్పినవి. ఏమని వాదించారు, రెండు మతాలకు చెందినటువంటి వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. ఆ ప్రేమించుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళని చంపేస్తే అర్థం ఏంటి, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే మీరు ప్రేమించుకోకండి, ఈ మతం వాళ్ళని ప్రేమించుకోకండి, ప్రేమించుకుంటే చచ్చిపోండి అని చెప్తున్నామా, లేకపోతే చంపేస్తామని చెప్తున్నామా, వద్దు సుఖాంతం చేద్దాం అంటే అయినా భారతిరాజు గారు పట్టుపట్టారంట. అప్పుడు అన్నారంటే ఏడిది నాగేశ్వరరావు గారు 2 క్లైమాక్స్లు తీద్దాము, 2 చూసుకున్నాము, చూసి ఓకే చేద్దామని 2 క్లైమాక్స్లు తీసి ఆర్డర్ వేసుకుని చూస్తారు కదా వాళ్ళు. విషాదాంతంతో ఒకసారి చూశారు, విషాదాంతం తీసేసి సుఖాంతం చేసింది ఒకసారి చూశారు. ఆ సుఖాంతం అయినటువంటి ఏదైతే జరుగుతుందో దానికి విపరీతమైన ఆప్లాజ్ వచ్చింది. ఇళయరాజా గారు తమిళ్లో ప్రొడ్యూసర్, తెలుగుకి ఎడిది నాగేశ్వరరావు గారు ప్రొడ్యూసర్. అట్లా సీతాకోక చిలుక ఒక చరిత్ర. ఆర్టిస్టుల సెలక్షన్ దగ్గర నుంచి అట్లాగే కథలో ఇన్వాల్వ్మెంట్ దగ్గర నుంచి రాజ్ కపూర్ గారు సౌత్ ఇండియాకి సంబంధించి ఎంతో గౌరవించినటువంటి నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారు, చాలా మందికి తెలియదు. అండ్ ఆల్సో పిలిచిన వెంటనే రాజ్ కపూర్ గారు ఏడిది నాగేశ్వరరావు గారి సినిమా వేడుకలకు వచ్చేసారు. మీకు అర్థమవుతుంది, స్వాతిముత్యం వేడుకలకు వచ్చేసారు రాజ్ కపూర్ గారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, రాజ్ కపూర్ గారు ముఖ్య అతిథి, చిరంజీవి గారు మరొక విశిష్ట అతిథి, కమల్ హాసన్ గారు కథానాయకుడు. ఈ నలుగురున్న ఫోటోలు ఉంటాయి మీకు ఆ ఫంక్షన్ తాలూకు ఫోటోలు. శంకరాభరణం మేకర్స్ అనేవారు, ఎవరు ఎప్పుడు చూసినా రాజ్ కపూర్ గారు ఏడిది నాగేశ్వరరావు గారు శంకరాభరణం మేకర్ అని చెప్పి అంత అంటే ఒక నిర్మాతకి వాళ్ళు ఎందుకు అంత గౌరవం ఇచ్చారంటే కథ పట్ల. స్వాతిముత్యం కథ వినగానే ఎవరైనా ఎలా ఓకే చేస్తారని మీరు చెప్పండి. కథ విన్నారు, సినిమా ఇవాళ మనం చూడటం కాదు, కథ చెప్పేటప్పుడు ఒక మానసికంగా పరిపక్వత లేనటువంటి ఒక యువకుడు ఒక విడోయరు అని కథ చెప్తుంటే ఆ విడోయర్ని పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకుని సెకండ్ హాఫ్ ఏం చేస్తాడు, ఏం చెప్పాలి మీకు అర్థమవుతుందా? కథగా చెప్తే యాక్సెప్ట్ చేయరు. మీరు సాగర సంగమం కథగా చెప్పినా మీరు యాక్సెప్ట్ చేయరు. మీకు బాలకృష్ణ భాగవతారు లైఫ్ అంతా ఫెయిల్యూరే. ఆ ఫెయిల్యూర్ స్టోరీని మనం కొన్ని 100 సార్లు చూసేలాగా తీశారు. మీకు అర్థమవుతుంది, ఉన్నారు కదా. ఎందుకు? ఈజ్ ఎ ఫెయిల్యూర్ పర్సన్, హీరో ఫెయిల్యూర్. సినిమా అంతా హీరో ఫెయిల్ అవుతానే ఉంటాడు. డాన్స్ చేయాలి ఎక్కడికో వెళ్ళి, ఈవిడ అరేంజ్ చేస్తుంది, వెళ్ళి డాన్స్ ఫెస్టివల్లో డాన్స్ చేయలేడు, తల్లి చచ్చిపోతుంది. ఈవిడ ప్రేమిస్తాడు, ప్లాటోనిక్ లవ్, 1 సైడ్ లవ్, ఆవిడ కావాలనే కోరుకుంటుంది కానీ ఇద్దరు కలుసుకోలేరు. ఇతను ఎక్కడికో ఎన్నో ఎత్తులకు ఎదిగాలనుకుంటాడు, డాన్స్లో సాధ్యపడదు, తాగుడుకు బానిస అవుతాడు. ఇక్కడ మళ్ళీ విశ్వనాథ్ గారు ఈ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి అమ్మాయి ఎస్పి శైలజ డాన్స్ చేయలేక తడబడిపోతుంటే కమల్ హాసన్ గారు డాన్స్ చేసేస్తాడని మాట్లాడుతున్నారంట. అంటే మీ సినిమాని మీరే కాపీ కొట్టినట్టుంటుంది అన్నారంట ఏడిది నాగేశ్వరరావు. శంకరాభరణంలో ఆయన పాడలేకపోతాడు కదా శంకర శాస్త్రి, అప్పుడు శంకరం పాడతాడు. పాడితే అప్పుడు సంతృప్తిగా కన్ను మూస్తాడు శంకర శాస్త్రి. ఎందుకు సంతృప్తిగా కన్ను మూస్తాడంటే నాతో ఈ సంగీతం అంతరించిపోదు, నా తర్వాత తరం వారసత్వాన్ని అందిపుచ్చుకునే విధంగా ఒకటి తయారయ్యాడని. అలా ఉంటుందండి. అతను తన డాన్స్ తనకు ఏదైతే వచ్చో అది డెత్ బెడ్ మీద నుంచి నేర్పించేశాడు అమ్మాయికి. ఎవరికి? ఎస్పి శైలజకి. అమ్మాయి పెర్ఫామ్ చేస్తుంది, అక్కడికి వచ్చాడు, చూశాడు, వెనుతిరిగి వెళ్దాం అన్నాడు, తలవాలు చేశాడు. మీకు అర్థమైంది కదా. చంపేయండి క్యారెక్టర్ని, నో ఎండ్ ఫర్ ఎనీ ఆర్ట్ అని వేస్తారు, ఎండ్ టైటిల్స్ నో ఎండ్ ఫర్ ఎనీ ఆర్ట్ అని వేస్తారు. ఒక స్నేహితుడు జీవితంలో తను కోరుకున్నటువంటి
తనకు చేరువు కాలేకపోయినటువంటి ఒక ప్రియబాంధవి లాంటి ఒక సహచరి, వాళ్ళిద్దరూ ఆ వీల్ చైర్లో తీసుకెళ్తుంటే బాలకృష్ణ భాగవతం అలా తలవాలు చేస్తాడు, అయిపోయింది. రైట్. ఎందుకు? నాలో ఉన్న కళ ఏదైతే ఉందో ఆ కళ ఉన్నారు నెక్స్ట్ జనరేషన్ ఉంది. ఈయనే వెళ్ళి డాన్స్ చేశాడు అనుకోండి, అక్కడ అసలు పండదండి. అట్లా వాదించేవాళ్ళు నిర్మాతలు, కథలు రాసుకున్న రచయితలతో, అంత దర్శకులతో. ఇన్వాల్వ్ అయిపోయేటోళ్ళు, జస్ట్ సినిమా అని కాకుండా నిజంగా అది కూడా ఇంకొక లైఫ్ లాగా ప్రొజెక్ట్ చేయడానికి. మీకు డైలాగ్స్ అండి, శంకరాభరణం డైలాగ్స్ ఇవాళకి శంకరాభరణం స్క్రిప్ట్ వంశీ గారు మొన్న ఎప్పుడో ఒక పేజ్ సీన్ పెట్టారు, పెద్ద వంశీ గారు. నేను చూశాను, ఇంట్రెస్టింగ్గా చూశాను. నేను తెలుసు, నాకు తెలిసినా చూశాను. లెఫ్ట్ సైడ్ నోట్సే ఎక్కువ ఉంది మీకు. అంటే లెఫ్ట్ సైడ్ నోట్స్ అంటే యాక్షన్ ఎక్కువ ఉంది, ఓకే. రైట్ సైడ్ డైలాగ్స్ తక్కువ ఉన్నాయి అనమాట. మొత్తం శంకరాభరణం స్క్రిప్ట్ అంతా కలిపి 15 పేజీల డైలాగ్స్కి మించి రావు, అందరి డైలాగులు కలిపి. కానీ చాలా డైలాగులు ఉన్నట్టు అనిపిస్తుంది మనకు. నిజంగానా? నంబర్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. 15 పేజెస్కి మించి డైలాగ్స్ రావు, ఓకే. నంబర్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి. కానీ దాని ఇంపాక్ట్, రాసిన జంధ్యాల గారి ఇంపాక్ట్. రైట్. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ కి వస్తే రామ్ చరణ్ కరెక్ట్ ఆప్షన్ అంటారా మరి? అంటే ఇక్కడ ఏంటంటే పెర్ఫార్మెన్స్ వైజ్ రామ్ చరణ్ మనం కించిత్ కూడా మనం వేలెత్తి చూపడానికి ఏమీ లేదండి. ఓవరాల్ గా అందరి వ్యూ కూడా అదే, ఒపీనియన్ కూడా అదే చెప్పారు. ఎందుకంటే అసలు అద్భుతమైన ఆర్టిస్ట్ అండి. తను ఏ పాత్రలోకి పోస్తే నీరు ఆ పాత్ర ఆకారాన్ని తీసుకుంటుంది అనేటటువంటి ఒక ఆర్టిస్ట్ అతను. రైట్. దాన్ని మీరు మలుచుకోవడంలో ఉంది. ఆ మలుచుకోవడంలో ఇప్పుడు గ్యాంగ్ లీడర్ లాగా ఉంటుంది. గ్యాంగ్ లీడర్ అనేది రామ్ చరణ్కి చాలా ఇష్టం అండి. గ్యాంగ్ లీడర్ లాగా ఉంటుందని భ్రమింపజేసి వినయ్ విజయరామ తీశారు బోయపాటి శ్రీను గారు. మీకు అర్థమవుతుంది కదా, రాంగ్ చాయిస్లు అనమాట అవన్నీ. అయితే ఇప్పుడు అక్కడికే వస్తున్నాను నేను. అయితే మెగా ఫ్యామిలీ వాళ్ళు ఒక ముగ్గురు డైరెక్టర్లని పక్కన పెట్టేశారు అని వస్తోంది. ఇప్పుడు మీరు చెప్పిన బోయపాటి శ్రీను, శంకర్ గారు, అలాగే ఇంకా నెక్స్ట్ ఇంకొక డైరెక్టర్ పేరు కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ ముగ్గురితో ఇంకా సినిమాలు తీయరని అంటారా? ఇంకా అంటే ఇక్కడ ఇప్పుడు బోయపాటి శ్రీను గారికి మళ్ళీ అవకాశం ఉంటుందండి, ఉండకుండా అయితే ఉండదు. చిరంజీవి గారు చేస్తారేమో తెలియదు. ఇప్పుడు కథ అండి, ఇక్కడ ఎంతసేపు కథని మీరు తీసుకొచ్చి చెప్పి ఒప్పించడం, ఆ కథలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళటం, ఆ పాత్ర మీకు నప్పటం, ఇవి చాలా అత్యంత ఆవశ్యక విషయాలన్నమాట. ఓకే. మళ్ళీ వచ్చి ఓ మంచి కథ చెప్పారనుకోండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయకుండా మీకు చెయ్యము, మీతో చెయ్యము, అలాంటివి ఏమి ఎక్కడా ఉండవండి. ఉండదు. కాకపోతే ఏంటంటే అభిమానుల వైపు నుంచి ఎక్కువ తాకిడి ఉంటుంది. శంకరు, బోయపాటి శ్రీను గారు అనగానే ఏంటంటే టైం వేస్ట్ అయింది, వీళ్ళు మనతో సరైనటువంటి అంత టైంని, మంచి టైంని వృధా. ఇప్పుడు ఆఫ్టర్ మగధీర, త్రిబుల్ కూడా మీకు మధ్యలో మీకు చాలా గ్యాప్ ఉంది. రాజమౌళి గారికిను చరణ్కి గ్యాప్ ఇన్ సెన్స్ ఏంటంటే టైం. కానీ మీకు అవుట్పుట్ అద్భుతం కదా. ఆ పాత్రను ఆయన తీర్చిదిద్దిన విధానం కానీ, అతని దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకున్న విధానం కానీ అద్భుతం కదా. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో మీకు రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అనేది స్కై ఇస్ ది లిమిట్ అన్నట్టు ఉంటుంది త్రిబుల్. మరి ఆ డైరెక్టర్ తీసుకున్నాడు కదా, అన్నేళ్ల తర్వాత కూడా రామ్ చరణ్ దగ్గర నుంచి ఏం తీసుకోవాలి, షేప్ అప్ అయి ఉంటాడు, తీసుకోవాలి.